బయట కనపడుతూనే ఉంటాయి. విల్లాలు, ఆస్తులు, వేల ఎకరాల భూమి, కోట్ల డబ్బు బ్యాంకులలో ఉంది, ఇక్కడ ఉంది. అంతా బయట తెలవాల్సిందే. అన్నీ కక్కాల్సిందే, బయట కనపడాల్సిందే. అవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అందరూ జైలుకు పోతున్నారని తెలుసు. ఎంక్వైరీలు జరుగుతున్నాయని తెలుసు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కంటే ముందు నుంచి కూడా ఒక్కొక్కళ్ళు కోట్లు, లక్షల కోట్లు సంపాదించారని ప్రచారం ఉంది. అన్నీ తెలుగుదేశం పార్టీలో కూడా ఆ విధంగానే డబ్బు సంపాదన జరిగింది అని అనేక రకాల ఆరోపణలు రావటం జరిగింది. అందరూ వస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా సంపాదించుకుంటూనే ఉన్నారు. అధికారం పోయిన తర్వాత జైలుకు పోతూనే ఉన్నారు. మళ్ళా కొత్తగా వచ్చేటోళ్ళు మళ్ళా సంపాదించుకుంటూనే ఉన్నారు. ఎవరేం భయపడటం లేదు. పలానా వాళ్ళు జైలుకు పోయినరు, 5 కోట్ల కుంభకోణం, 2 కోట్ల కుంభకోణం, ప్రాజెక్టులలో కుంభకోణాల వల్ల జైలుకు పోయిరు కాబట్టి నేను తీసుకోవద్దు, నిజాయితీగా ఉండాలి, నాకు డబ్బు అక్కర్లేదని ఏ రాజకీయ నాయకుడు అనుకోవటం లేదు. అవన్నీ జైలుకు పోయినా మాకేం సంబంధం లేదు. మళ్ళీ నేను సంపాదించుకోవాల్సిందే, నేను నా బంధువులకు ఇవ్వాల్సిందే, నేను బడుగు బలహీన వర్గాలను మోసం చేసి అగ్రకులాలకు టికెట్లు ఇవ్వాల్సిందే, అగ్రకులాలనే పోషించాలి, మేమే రాజ్యమేలాలి, మేమే ఈ రాష్ట్రాన్ని మా గుప్పిట్లో పెట్టుకోవాలి, మా కుటుంబమే ఉండాలి, మా బంధువులే ఉండాలి. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏ చట్టానికి భయపడటం లేదు. ఇతర వాళ్ళు జైలుకు పోతున్నా చూసి కూడా మళ్ళీ తను చేయాల్సిందంతా చేస్తున్నారు. ఆ నాటకాలన్నీ ఆడుతున్నారు. మాయాజాలం అంతా సృష్టిస్తున్నారు. లోపల ఒప్పందాలు